లాస్ట్ 20 డేస్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నెగటివ్లో ఉన్నాయి. ఎందుకని క్లియర్గా చెప్తా, సింపుల్గా అర్థమయ్యేలాగా. లేట్ ఫెబ్ నుండి మిడ్ మార్చ్ 2026 వరకు మార్కెట్లో సడన్గా ప్రెజర్ వచ్చింది. నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ కూడా 5–8% వరకు కిందకొచ్చాయి. కొన్ని రోజుల్లో సడన్గా 2–3% క్రాష్ కూడా చూశాం, ఎస్పెషలీ మార్చ్ 2, మార్చ్ 9, మార్చ్ 11. ఇది చూసిన వెంటనే మ్యూచువల్ ఫండ్స్ కూడా డౌన్ అయ్యాయి. ఎందుకంటే మన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే బేసిక్గా సేమ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. మార్కెట్ పడితే ఎన్ఏవి కూడా పడిపోతుంది. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్స్ ఇంకా ఎక్కువగా దెబ్బతిన్నాయి. మరి మెయిన్ రీజన్స్ ఏంటి? ఫస్ట్ రీజన్ ఎఫ్ఐఐ సెల్లింగ్. ఫారెన్ ఇన్వెస్టర్స్ మనీ మొత్తం బయటకి తీసుకున్నారు. గ్లోబల్గా ఫియర్ పెరిగింది, సేఫ్ అసెట్స్కి షిఫ్ట్ అయ్యారు. వాళ్లకి ఇండియాలో రిస్క్ అనిపించింది అంటే డైరెక్ట్గా సెల్లింగ్ స్టార్ట్ చేస్తారు. సెకండ్, గ్లోబల్ టెన్షన్. యుఎస్, యూరప్ మార్కెట్స్ కూడా వీక్గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగే ఛాన్స్, ఇన్ఫ్లేషన్ ఇష్యూస్, వెస్ట్ ఏషియా టెన్షన్స్ ఇవన్నీ కలిసి గ్లోబల్గా నెగటివ్ మూడ్ క్రియేట్ చేశాయి. థర్డ్, ఆయిల్ ప్రైసెస్. బ్రెంట్ ఆయిల్ $114 క్రాస్ అయింది. ఆయిల్ పెరిగితే ఇండియాకి కాస్ట్ పెరిగింది, ఇన్ఫ్లేషన్ పెరిగేది. మార్కెట్కి ఇది నెగటివ్ సిగ్నల్. ఫోర్త్, బ్యాంకింగ్ అండ్ ఐటీ ఫాల్. మన మార్కెట్లో బిగ్గెస్ట్ వెయిట్ ఉన్న సెక్టర్స్ బ్యాంకింగ్ అండ్ ఐటీ. ఈ రెండు సెక్టర్స్ కూడా డౌన్ అయ్యాయి. బ్యాంకింగ్లో ప్రెషర్, ఐటీలో గ్లోబల్ డిమాండ్ స్లో, సో ఫండ్స్కి డైరెక్ట్ ఇంపాక్ట్. ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్, లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మార్కెట్ చాలా ఫాస్ట్గా పెరిగింది. సో ఇప్పుడు కొంచెం కరెక్షన్ న్యాచురల్. పీపుల్ ప్రాఫిట్స్ బుక్ చేశారు, వాల్యుయేషన్స్ కూడా హైగా ఉన్నాయి. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మార్కెట్ డౌన్ ఉన్నా కూడా పీపుల్ ఎస్ఐపీస్ ఆపలేదు. మ్యూచువల్ ఫండ్స్లో మనీ ఇంకా వస్తూనే ఉంది, అంటే లాంగ్ టర్మ్ కాన్ఫిడెన్స్ ఉంది అని అర్థం. సో ఇప్పుడు క్వశ్చన్, ఏమి చేయాలి? సింపుల్ ఆన్సర్, పానిక్ అవ్వకండి. మార్కెట్ డౌన్ అయ్యే టైంలో ఎగ్జిట్ అయితే లాసెస్ లాక్ అవుతాయి. ఎస్ఐపి కంటిన్యూ చేయండి. మార్కెట్ డౌన్లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. ఇదే రూపీ కాస్ట్ యావరేజింగ్ పవర్. రిమెంబర్ వన్ థింగ్, 5–10% కరెక్షన్స్ మార్కెట్లో నార్మల్. ఇలాంటి డిప్స్ తర్వాత చాలాసార్లు స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అయింది. సో షార్ట్ టర్మ్లో రెడ్ కనిపించినా లాంగ్ టర్మ్ గేమ్లో పేషెన్స్ ఉంటేనే రియల్ ప్రాఫిట్ వస్తుంది. ఫాలో ఎక్స్ప్లెయిన్ ఇట్ తెలుగు ఫర్ మోర్ సింపుల్ అండ్ రియల్ ఎక్స్ప్లెనేషన్స్.